ఆ ఓమ్ని వ్యాన్ వెనక జరుగుతున్న సంఘటనని ఒకసారి జాగ్రత్తగా చూడు. ఈ వీడియో మనకి దొరకడానికి ముందే ఆధారాలు దొరకకుండా ఎవరో ఎడిట్ చేశారు. వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఫుటేజ్ 11:45 సమయాన్ని తర్వాత 11:47 చూపిస్తుంది. మనకు దొరికిన ఈ వీడియోలో రౌడీస్ రూబన్ని బండిలో ఎక్కించి అందులో ఒక రౌడీ ఫ్లాట్కి వెళ్లే సమయంలో వీడియోలో రికార్డ్ అవ్వంది ఒకటి జరిగింది. ఫ్లాట్కి వెళ్లిన రౌడీ తిరిగి వచ్చిన తర్వాత ఆ రౌడీస్ ఓమ్నిలో వెళ్ళిన తర్వాత ఆ ముందున్న కార్ కనిపించకుండా పోయింది. ఆ కార్ రావడం వెళ్ళడం విజువల్స్ మాత్రం మనకిచ్చిన ఫుటేజెస్ లో మిస్ అవుతుంది. ఆ టైంలో ఎవరో ఆ కార్లో వచ్చినట్టున్నారు. వచ్చిన వాడు ఖచ్చితంగా ఫ్లాట్కి వెళ్ళుంటాడు. రౌడీస్ దగ్గర దొరికిన వీడియో టైం ప్రకారం చూస్తే ఆ వీడియోలో జార్జ్ తిట్టింది ఈ వ్యక్తినే కావచ్చు. ఇక ఏ సౌండ్ రాకూడదు, నా గురించి తెలుసు కదా. ఐ థింక్ అతనే కిల్లర్ అయి ఉండొచ్చు. రాహుల్, ఇక నీకు వేరే ఆప్షన్ లేదు. ఎవరు చెప్తే నువ్వు ఆ వీడియోని డిలీట్ చేశావు? అది ఆ రోజు ఆ కారులో ఉన్నది ఎవరు? సార్ ప్లీజ్ ఆగండి సార్, నన్ను కొట్టకండి, నేను చెప్తాను. అది రారా. సార్ కిరణ్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అదే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం. సార్ అసలు ఏం జరిగింది? సార్ నేను ఏం తప్పు చేశానో చెప్పండి. చెప్పు కిరణ్, స్నేహ రూబన్ హత్య జరిగిన రోజు ఏం జరిగింది? సార్ నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లాట్ లో నుంచి ఎవరో అరిచే శబ్దం నాకు వినిపించింది. అది ఏంటనేది నాకు ఏమాత్రం తెలియదు సార్. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే నీకు వ్యతిరేకంగా అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ఆ ఫ్లాట్లో నుండి కిందకి దిగి ఆ కార్ స్టార్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా అందులో నుంచి డిలీట్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు.